హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూ రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డులపై రేవంత్ శుభవార్త. ఆ ప్రక్రియ ప్రారంభం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. త్వరలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకురానున్నారు. అలాగే మహిళలకు నెలకు 2500 పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇవన్నీ సంక్షేమ పథకాలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో డిసెంబర్, జనవరి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించారు. ప్రజాపాలనలో 1,25,084,383 దరఖాస్తులు వచ్చాయి. అభయస్థం కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డు కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కొంతమంది మీసేవ ద్వారా కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈకేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29 గడువు ముగిసింది. 80% మీదే ఈకేవైసీ చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. రేషన్ కార్డులను అర్హులకు మాత్రమే జారీ చేయాలని విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. గతంలో 5 ఎకరాల్లోపు ఉన్న వారికి రేషన్ కార్డు ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత భూమిలో సంబంధం లేకుండా రేషన్ కార్డులు జారీ చేశారు. ఇప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కాగా కొత్త రేషన్ కార్డులపై మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అప్డేట్ ఇదే. రేషన్ కార్డ్పై ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ మొదలైతే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.